సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో వచ్చాను. అండ్ ఇవాళ అయితే మిరాయి సినిమాకి వెళ్తున్నాను కొద్దిసేపట్లో. మిరాయి సినిమా రివ్యూ అయితే తప్పకుండా వినండి, కొద్దిసేపట్లో చూస్తున్నాను, దాని రివ్యూ చెప్తాను. సో ఆ మూవీ పేరు వచ్చేసి, ఇవాళ నేను చూసిన ఇంకొక మూవీ, ఆ మూవీ వచ్చేసి లిటిల్ హార్ట్స్ అనమాట. సో లిటిల్ హార్ట్స్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. సో మూవీ గురించి ఫస్ట్ ఆఫ్ మనం మాట్లాడుకుంటే, ఈ మూవీలో యాక్టరు పెద్దగా బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ ఇంటర్నెట్ గురించి కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు ఒక 10 years అనుకుంటా, నాకు తెలిసి ఒక 10-12 years నుంచి ఎవరినన్నా ఒక పిల్లోడిని కన్సిస్టెంట్గా చూస్తుంటాను. ఏదో చిన్న మీసాలు పెట్టుకొని, అద్దాలు పెట్టుకొని, రకరకాల ఈవెన్ దో లైక్ ఈజ్ నాట్ ఒక సింపుల్ ఈ యాక్టర్ పేరు వచ్చేసి మౌలి అనమాట, ఈ సినిమాలో హీరో పేరు. సో అతని గురించి మనం మాట్లాడుకోవాలి మూవీ గురించి మీరు చెప్పాలంటే. సో ద థింగ్ ఈజ్, అతను లైక్ మనము చాలామంది హీరోస్ని తెలుగులో ఇతను చాలా స్వయంగా పైకి వచ్చాడ్రా అని అంటాం, రైట్? బట్ నాకు తెలిసి ఏ హీరోనన్నా మనం అబ్జర్వ్ చేస్తే ఈదర్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అన్న హీరోకి ఉంటుంది, అంటే వాళ్ళు బయటకు ప్రకటించుకోకపోయినా, ఆర్ అతనికి ఒక ఇండస్ట్రీలో చాలా సంబంధాలు ఉంటాయి, ఆర్ అతనికి ఫినాన్సర్స్తో సంబంధాలు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు కొన్ని సినిమాలకు వెళ్తే కొన్ని హీరోస్కి విగ్ పెట్టి, చిన్న ఏజ్లో ఉన్న హీరోస్ కూడా విగ్ పెట్టి లైక్ అతని గురించి రకరకాల ఆర్టికల్స్ రావడం అలాంటివి వచ్చేది. సో అప్పుడు అదే ఒక చిన్న డౌట్ వచ్చేది, అరే ఇప్పుడు వేరే హీరోస్ ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు, బయట జనాలు ఇంత చూడడానికి ఇంత మంచిగా ఉన్నప్పుడు ఇతన్నే ఎందుకు పెట్టారు మూవీలో అని ఒక చిన్న థాట్ ప్రాసెస్ నాకు వచ్చేది. సో అప్పుడు నాకు చిన్నప్పుడు మా డాడీ కానీ వాళ్ళు కానీ చెప్పేది, ఇండస్ట్రీలో ఎవరిని బయట రానివ్వరు, వాళ్ళ థింగ్స్, వాళ్ళ కనెక్షన్స్ ఉంటేనే వస్తారని చెప్పేవాళ్ళు అనమాట. ఈ రాను నేను ఒక టీనేజర్స్లోకి వచ్చినప్పుడు వన్ ఆఫ్ మై సీనియర్ నితిన్, ఇది మన సినిమా యాక్టర్, అతను ఒక సినిమా వచ్చేది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మౌలి అనే హీరో గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో మనం ఏదైనా మాట్లాడుకోవాలంటే ఈ బాబు గురించి, ఓకే? అందుకే ఇదంతా చెప్తున్నాను. సో నితిన్ అని ఒక యాక్టర్ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి అతను లైక్ వెరీ ఫ్లాంబాయింట్ రిచ్ కిడ్ అని అందరికీ తెలుసు స్కూల్లో. సో తను లైక్ జయం సినిమా అప్పటికి మన నారాయణగూడ ఏరియాలో పోస్టర్స్ అన్ని పెట్టేశారు. అతన్ని పెడితే ఒకసారి నేను ఇంకొక జూనియర్ కాలేజ్ చదివాను అక్కడనే. ఈ జూనియర్ కాలేజ్కి ఇప్పుడు నేను చెప్పే ఈ సినిమా రివ్యూ కూడా చాలా సంబంధం ఉంటుంది, వినండి. సో ఈ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో, నేను రత్న జూనియర్ కాలేజ్ అని అప్పట్లో ఉండదు, ఇప్పుడు ఉందో లేదు నాకు తెలియదు. ఆ రత్న జూనియర్ కాలేజ్ ఉన్న ఎదురుగానే నితిన్ ఉండదు అనమాట. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు మన లైక్ మా ల్యాబ్ కానీ ఏదైనా ఉందనుకోండి, నేను బైపీసీ ఉండే ఇంటర్లో, ఆ బైపీసీ ల్యాబ్ ఎదురుగానే ఉన్న, ఇప్పుడు మన ల్యాబ్ వర్క్ ఎదురుగా ఉన్న ఇంట్లో నితిన్ ఉండేవాడు, చిన్న కుక్క పిల్లతో ఆడుకునేవాడు అనమాట అప్పుడు. ఇప్పుడు ఆ ఇల్లు వాళ్ళదో కాదు తెలియదు, తర్వాత అతను బంజారాల్స్ అక్కడ మూవ్ అయిపోయాడు. సో అతన్ని చూస్తే నా పక్కన ఉన్నవాడు కూడా నాతో పాటు నా ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు కదా మన స్కూల్లో ఇంటర్మీడియట్ నుంచి, అరే ఈ గుర్తుపాటు నరవాడు మన సీనియరు అంటే మనం వాడివిడు అంటాం మన హైదరాబాద్ భాషలో. సో అవును 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 అంటే ఇతని సినిమా వస్తుంది జయం అని చెప్పిండు అనమాట అప్పుడు. ఓకే అనుకో. తర్వాత సడన్గా నేను ఏదో ఇంటర్వ్యూ తర్వాత వస్తాయి కదా జెమినీ టీవీలో, అప్పట్లో జెమినీ టీవీ, తేజ టీవీ అని ఉండేటివి కదా. సో దాంట్లో చెప్తే ఈయన రోడ్ మీద కనిపించాడు, ఏదో పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తే తేజ చెప్తున్నాడు అనమాట, ఏదో నేను సినిమాకి వెళ్ళాను, తొలి ప్రేమ సినిమాకి వెళ్తే అందులో ఫుల్ ఎగురేస్తున్నాడు, ఎవరు ఈ పిల్లగాడు యాక్టివ్గా ఉన్నాడని చెప్పి నేను తీసుకున్నానంటే, మేమంతా అప్పుడు ఫ్రెండ్స్ అందరము పబ్లిక్ మరి హౌలగాన్లా అని అనుకున్నామంట. ఎందుకంటే అప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ సుధాకర్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ అక్కడ సికింద్రాబాద్ ఏరియాలో, మన గాస్మండ్ ఏరియాలో, రైట్, ఫేమస్ డిస్ట్రిబ్యూటర్. ఆయనకు దిల్ రాజు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా అక్కడే. సో అతన్ని హీరో కాకుండా ఇంకోరు అవుతారు, రైట్? అలా అనుకునే వాళ్ళం అనమాట మేము. అంటే పబ్లిక్ని ఇదేందో సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అలాగే చెప్తాడు, నేను చాలా కష్టపడి వచ్చా, నేను పైకి వచ్చా. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే అతను చిన్నప్పుడు కూడా ఒక యాక్టింగ్ మూవీలో చేస్తాడు, రైట్? ఇప్పుడు ఏ యాక్టింగ్ లేనిది కూడా, ఏ కాంటాక్ట్స్ లేనిది కూడా యాక్టింగ్ ఛాన్స్ ఓరిస్తారు పిల్లోడికి, రైట్? ఎందుకంటే నేను ఈ జయం సినిమా అప్పుడే నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను, మా ఫ్రెండ్స్ అందరు తీసుకెళ్తే జెమినీ టీవీలో వెళ్తే, అప్పుడు తేజ ఇంకా ఆర్పి పట్నాయక్ ఇంకా నితిన్ వీళ్ళందరూ ఎడిటింగ్ చేస్తున్నారు అనమాట జయం సినిమాకి. సో అప్పుడు నేను నితిన్కి చెప్పి, బాస్ నేను గుర్తుపట్టాను మీ జూనియర్ని ఇక్కడ అంటే మాట్లాడాడు, హాయ్ అని చెప్పాడు.
సో అక్కడ ఆడిషన్కి వెళ్తే మేము వెళ్ళే లోపల రోల్ వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఏంటంటే ప్రొడ్యూసర్ వాళ్ళ థింక్ వేస్తాడు, ఈ యాక్టింగ్ మీరు చేయలేరని చెప్పారు. మా ఫ్రెండ్ ఎవరైతే నన్ను తీసుకెళ్ళాడో అతను అప్పట్లో జెమినీ టీవీలో ఒక యాంకరింగ్ చేసేవాళ్ళు అనమాట, వాళ్ళ బ్రదర్ ఇతను. సో అరే అదేంద్ర బాబు అంటే అది అలాగే ఉంటుంది బట్ స్టిల్ వి ట్రైడ్ అన్నట్టు ఏదో వచ్చి అప్పట్లో మా చిక్కడపల్లి నుంచి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే అది పెద్ద అడ్వెంచర్ అనుకోండి. సో వెళ్ళి ఆ బంజారా హిల్స్ ఇటు సైడ్ అంతా తిరిగేసి వచ్చి అదేదో కొత్త లైక్ పెద్ద సిటీకి వెళ్ళినట్టు ఫీల్ అయిపోయి వచ్చేసేవాళ్ళం అనమాట. సో అలా ఒక కోరిక తీరింది అనుకోండి, అలా అప్పుడైనా అనుకోండి, రైట్. సో అంటే అలా చెప్తున్నా, అలా ఉండేటి సిచ్యువేషన్. అంటే ఒక హీరోకి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి యాక్టింగ్ కావాలంటే. రవితేజ అంటారు. రవితేజ అబ్జర్వ్ చేస్తే ఏంటి, మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఓకే అతను టాలెంట్ ఉంది, అతనికి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి డైరెక్టర్స్తో. పూరి జగన్నాథ్ కన్సిస్టెంట్గా 2-3 మూవీస్ తీస్తాడు అతనితో. అమ్మ నాన్న తమిళ అమ్మాయి కానివ్వండి, ఈడియట్ కానివ్వండి, లైక్ దట్ శ్రీనివా ఇట్లా కూడా అతని ఫ్రెండే. మంచి సినిమాలు, మంచి స్క్రిప్ట్స్, దాంతో ఈయన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆయన ఉన్న ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్తో, రైట్. బట్ అదర్వైజ్ హీ వాజ్ అ స్మాల్ యాక్టర్, రైట్, మనం గుర్తుపట్టుకుంటే. సో ప్రతి దానికి ఒక పుషప్ ఉంటుంది. ఒక సిమిలర్లీ మన నవదీప్ మొన్న ఏదో బిగ్ బాస్ చూస్తుంటే తేజ చెప్తున్నాడు, ఇతను రోడ్ మీద చూశానండి. అతను కూడా మన నారాయణ కూడా ఈ ఏరియా మనిషే. మీకు ఐడియా ఉంటే అతను ఈజ్ కమ్ వెరీ వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ. అతను కూడా అంతా ఎందుకలా పబ్లిక్ని బ్లఫ్ చేయాలని ట్రై చేస్తారో నాకు అర్థం కాదనమాట. సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మీరు ఏ పెద్ద యాక్టర్ అయినా తీసుకోండి, ఒక మెయిన్ లీడ్ కరా టైం పడుతుంది, రైట్. ఈ మౌలి అనే పిల్లోడు మనం అబ్జర్వ్ చేస్తే 15-16 ఇయర్స్లో మనము ఎప్పుడు అబ్జర్వ్ చేసినా, ఈవెన్ దో ఈజ్ నాట్ చాలా నార్మల్గా ఉంటాడు చూడడానికి, టు బి ఆనెస్ట్. అండ్ దెన్ లైక్ అతను హైట్ కూడా అంత లేదు, అండ్ అంత పర్సనాలిటీ లేదు, అతనికి ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, ఉందో లేదు నాకు తెలియదు. కానీ బట్ లైక్ వాట్ ఐమ్ ట్రైన్ సైజ్ లైక్ అతను యూట్యూబ్లో కన్సిస్టెంట్గా అతను షార్ట్స్ చేయడం, అతను చేయడం. ఇప్పుడు ఇంకొక క్యాండిడేట్ తెలంగాణ నుంచి చూస్తున్నాడు, శ్రీని అండ్ సంథింగ్ ఏదో ఉంటుంది. పిల్లోడు కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆ పిల్లోడు కూడా ఫ్యూచర్లో ఏదైనా పెద్ద కమెడియన్ లాగా అవుతాడని. చాలా బాగుంటుంది అతన్ని స్కిట్స్ కానీ అవి కానీ. సో మనం ఆలోచిస్తే మౌలిది చిన్నప్పటి నుంచి మనం చూసి అరే అంటే సడన్గా తను మొన్న ఏదో సీరియల్లో అక్కడెక్కడ వస్తే చాలా హ్యాపీ అయిపోయాను నేను. అంటే అతను మొన్న ఏదో కాంట్రవర్సీలు అప్పట్లో ఏదో ఇరుక్కుంటే కూడా బాధపడుతున్నారు, ఈ పిల్లోడు ఏదో కష్టపడుతున్నాను ఎందుకు ఇలా అయిందిరా అని అనుకున్నాను. బట్ నేను ఈటీవీలో మన సాంప్రదాయని శుద్ధపూసని అనేది వచ్చింది మన శివాజీది, అది మర్చిపోయాను అది ప్రోగ్రామ్ ఏందో. బట్ ఆ ఎపిసోడ్స్ అవి చూసి ఈటీవీ విన్లో అది సూపర్గా అనిపించింది అప్పట్లో, రైట్. సో ఇప్పుడు ఈ మౌలితో ఒక ఫుల్ అండ్ మూవీ వచ్చేసింది, అది వచ్చేసి లిటిల్ హార్ట్స్. సో ఇతనికి హార్డ్ వర్క్ అనేది మనము చాలా అబ్జర్వ్ చేస్తే, ద వే ఈయన కష్టపడిండు ఇదంతా వచ్చింది అనేది మనము రియల్లీ ఇట్స్ అప్రిషియేట్ అయితే చేయాలి మనం, రైట్. సో ఈ మౌలి యాక్ట్ చేసిన మూవీ వచ్చేసి లిటిల్ హార్ట్స్. సో ఆనెస్ట్గా చెప్పాలంటే అండి, మూవీ క్వాలిటీ థియేటర్లో చూస్తే నాకు ఇది షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. సో బేసిక్గా మనకి టు బీ ఆనెస్ట్, లెట్ బీ ఫ్రాంక్, ఈటీవీ అంటే చిన్నప్పటి నుంచి ఈటీవీ వాళ్ళకి సంబంధించిన సినిమాలు కానీ అవి కానీ ఆకాశ వీధిలో అని చెప్పి ఆ రాయమోజీరావు ఫిల్మ్ సిటీ ఉంది కదా అని చెప్పి అక్కడనే చుట్టేసి అవే 2-3 సెట్లు వేసి లైక్ వెరీ చీప్ బడ్జెట్తో తీసి ఎక్కువ ప్రాఫిట్స్ వాళ్ళది మెథడాలజీ అనుకోండి. లైక్ వాళ్ళ ద వే నువ్వే కావాలి కానీ అవి కావాలి, మన స్టోరీ ఏదో ఉంటుంది వాళ్ళ దగ్గర, దాన్ని పెద్దగా ఖర్చు పెట్టకుండా స్టూడియోలోనే చిన్న యాక్టర్లను పెట్టేసి ఏదో షూట్ చేస్తారు. సో ఇది కూడా మూవీ ఇప్పటికి కూడా వాళ్ళ ట్రెండ్ అలాగే ఉందంటే నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే ఇప్పటికీ నేను ఈటీవీ పెడితే ఏదో పాత చింతకాయ పచ్చడి సినిమా వస్తుంది. అంటే వాళ్ళు పైసలు కూడా పెట్టలేరు, కొత్త సినిమాకి పెట్టలేరు, పెట్టడానికి సంకోచిస్తారు అనుకుంటా, ఐ డోంట్ నో. బట్ ఇదైతే వాళ్ళ స్టాండర్డ్స్లో చాలా చీప్గా తీస్తారు అనమాట మూవీ. సో టీవీ సిరీస్ చూసి అది క్వాలిటీ వైజ్ ఆబ్వియస్గా ఈటీవీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము వాళ్ళ ప్రోడక్ట్ అని. బట్ సంహవ్ బన్నీవాస్ పేరు కనిపించింది, మరి ఇతనికి ఏం రిలేషన్షిప్ ఈ మూవీలో అతను ప్రొడ్యూసర్ అని నాకు తెలియదు కానీ, సో అతని పేరు కూడా కనిపించింది. సో మన దగ్గర అయితే ఫస్ట్లో రిలీజ్ కాదండి మూవీ, చాలా మన దగ్గర ఈ మూవీ అసమ్గా టాక్ వచ్చిందని బయట తెలిస్తే ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత రిలీజ్ అయింది. లేట్ నైట్ షోస్ పడుతున్నాయి అనమాట మనకి లాస్ ఏంజల్స్ ఏరియాలో. దెన్ ఇప్పుడు ఈ మూవీలో మనం మాట్లాడుతుంటే ఈ మూవీ సబ్జెక్ట్కి వచ్చేసి వెరీ సింపుల్ స్టోరీ, వెరీ వెరీ రిలేటబుల్ స్టోరీ ఫర్ ఎవ్రీ కిడ్, ఎవ్రీ ఇంటర్మీడియట్. నేను ఎప్పుడో 99లో చేసిన ఎంసెట్ అవన్నీ రాసిన, 99, 2000స్లో రాసిన ఎంసెట్స్ అవన్నీ కూడా ఏంటి ఇంకా 2010-2009 అప్పటికే మనము ఇక్కడికి వచ్చేసిన అంత అయిపోయాక కూడా ఇంకా అంతే ఉందా ఇండియాలో, ఏం చేంజ్ కాలేదు అనిపించింది నాకు చూస్తే. బికాస్ ఐ డోంట్ నో, లైక్ బికాస్ ఇప్పుడు మాకంటే ముందున్న వాళ్ళకి ఎంసెట్ అనేది
ఇంజనీరింగ్ కూడా ఎట్లా అంటే లైక్ ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఉంటే అప్పుడు మన హైదరాబాద్లో 3 కాలేజీలు ఉండేవి. వాసవి ఒకటి, సిబిఐటి ఒకటి, రైట్ ఇంకొకటి అదేంటి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, జేఎన్టీ. ఇందులో ఈ 4 కాలేజీలో రావాలంటే తోపు తుపారి అయి ఉండాలి వాడు, రైట్. మా అక్క ఒక ఆమె ఓయూలో చదివింది, అన్నయ్య సిబిఐటీలో చదువుకున్నాడు, రైట్. అండ్ మనము మా అక్క ఇంకొక ఆమె జేఎన్టీలో చదువుకుంది. మనము కొద్దిగా యావరేజ్ క్యాండిడేట్ కాబట్టి మనం బైపీసీ తీసుకున్నాం, మనకు మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు కాబట్టి. సో నాకు అప్పుడు మెడికల్ కాలేజ్ అంటే 2 కాకతీయ కిట్స్లో ఉండాలి, రావాలి, ఇది రావాలి, లేదంటే భయంకరమైన డబ్బులు పెట్టి మెడిసిటీ గిడిసిటీ 2-3 కాలేజీలు ఉండేవి. అందులో కూడా మళ్ళీ ఉంటే వచ్చేది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఒక అతను జూనియర్ ఎన్టీఆర్కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట వాడు. సో అతనికి చాలా, అతని పేరు కూడా చెప్పాలి, పొలిటికలీ ఈజ్ లైక్ వెరీ 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 సౌండ్. ఈజ్ అలా నేను ఏం చెప్పినా గివ్ అవే అయిపోతుంది ఆ క్యాండిడేట్ గురించి. సో ఐ విల్ రిఫ్రైన్ ఫ్రమ్ సేయింగ్. సో ఆ క్యాండిడేట్ కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హాస్పిటల్లో పెద్ద సర్జన్ అనమాట. లైక్ దట్స్ బికాస్ మేము చదువుకునే టైంలో అతను మనమే మనకంటే వర్స్ట్ ఉంటుంది. బట్ కాంటాక్ట్స్ అప్పుడు ఆ కాంటాక్ట్స్ అని ఉండాలి పొలిటికల్గా, ఆర్ ఇట్లా ఏదైనా డబ్బులు భయంకరంగా ఉంటే ఈ మెడికల్ సీట్ అనేది వచ్చేది. లేదంటే కర్ణాటక, ఇప్పుడు మా కజిన్స్ కానివ్వండి అందరూ కర్ణాటకకి వెళ్ళి బీదరు, బీజాపూర్ ఇలాంటి స్లమ్ ఏరియాలో కాలేజీలు ఉండేటివి, వెళ్ళి ఆడ చదువుకొని వచ్చేటోళ్ళు అనమాట. అప్పుడు బియర్ బ్రాండ్ ఉండే, విస్కీ బ్రాండ్ ఉండే మన ఏపీలో. సో ఇలా వచ్చేటప్పుడు పట్టుకొచ్చేటోళ్ళు మెల్లగా సంథింగ్ అట్లా స్మగుల్ చేసేటోళ్ళు అనుకోండి, రైట్. సో అలా ఉండదు అనమాట ఆ సిచ్యువేషన్ ఆ టైమ్స్లో. సో ఇంజనీరింగ్ కూడా అంతే. ఎంత పెద్ద ఈ 4 కాలేజీలు రాకుంటే వాళ్ళు ఇప్పుడు మనకి అమెరికా వీసా రాకుంటే కెనడాకి వెళ్ళడము, లేకుంటే ఆస్ట్రేలియాకి వెళ్ళడము, లేకుంటే థర్డ్ ఆప్షన్గా యూకే వెళ్ళడము ఎలా అయితే చేస్తున్నారో, 4th ఆప్షన్గా ఎయిర్లైన్ ఎలా వెళ్ళేవాళ్ళు. సేమ్ థింగ్ అప్పుడు మన హైదరాబాద్లో రాకుంటే ఏదో ఊర్లో సంథింగ్ ట్రై చేసేవాళ్ళు. కరీంనగర్లో కూడా ఏదో కాలేజ్ ఉండేది అనుకుంటా, ఐ థింక్ సో, ఇంజనీరింగ్ కూడా. దెన్ ఇంజనీరింగ్ ఆర్ వరంగల్లో మళ్ళీ అది కిట్స్ ఏదో ఆర్ఈసీ అట్లా ట్రై చేసాడు. అవి రాకుండా మళ్ళీ కర్ణాటకకి వెళ్ళేటోళ్ళు. ఎండ్ పాయింట్ ఇస్ కర్ణాటక. ఐదర్ ఏపీలో రాకుండా యూ హ్యావ్ సమ్ మనీ, గో టు కర్ణాటక, అట్లుంటుంది సిచ్యువేషన్. సో ఈ మూవీలో అవన్నీ థింగ్స్ డిస్కస్ చేస్తారు, అవన్నీ కొద్దిగా రిలేటబుల్ అనిపించింది. అలాగే ఓఎంఆర్ షీట్, అప్పుడు నేను కూడా అదే ఎంసెట్లో అదే రాసేటోను అనమాట, ఓఎంఆర్ షీట్ ఆ చుక్కలు పెట్టడం. సో అదే ఎగ్జాక్ట్లీ ఆ ఓఎంఆర్ షీటే ఉండడం, అవన్నీ చాలా రిలేటబుల్ థింగ్స్. నేనైతే కనెక్ట్ అయినా, ప్రతి ఒక్క సీన్కి కనెక్ట్. ఏంది ఇంకా ఓఎంఆర్ షీట్స్ వాడుతున్నారా, ఇంకా బైపీసీ అంటే ఇంకా అట్లనే ఉందా, ఎంపీసీ అంటే ఇట్లుందా, ఎంపీసీ లాంగ్ టర్మ్ చేస్తున్నారా, అవన్నీ థింగ్స్ చాలా హిలేరియస్గా ఫన్నీగా అనిపించి రిలేటివ్ అనిపించింది. సో మూవీ కథగా వచ్చేస్తే రాజు కనకాల ఒక మిడిల్ క్లాస్ పేరెంట్ అనుకుంటాము, కానీ కాదనమాట. హీఈస్ వెరీ ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ చేస్తాడు, కానీ బాగా లంచాలు తీసుకుని ఒక కరప్ట్, లైక్ హీ మేక్స్ ఒక 50,000 సంపాదిస్తే ఆయన ఇంకొక 1 lakh ఆయన వాట్ ఈస్ ఇట్ లైక్ బ్రైబరీ మీద సంపాదిస్తాడు అనుకోండి, రైట్. సో అతని కొడుకు వచ్చేసి మౌలి, అతనికి 2 పిల్లలు ఉంటారు, మౌలి ఇంకా వాళ్ళ తమ్ముడు. అతని పేరు అఖిల్, నిఖిల్ అనమాట, 2 పిల్లల పేరు. అండ్ వాళ్ళ రాజు కనకాల వైఫ్ అండ్ ఈ మౌలి వాళ్ళ మదర్ వచ్చేసి అనితా చౌదరి. ఈ అనితా చౌదరి అనే పర్సన్ లైక్ మన ఇంటి దగ్గర చిక్కడపల్లి ఏరియాలో ఉండేవాళ్ళు అనమాట. అప్పట్లో ఈమె యాంకరింగ్ అవి చేసేవాళ్ళు. అనితా చౌదరి అనేటోళ్ళం రోడ్డు మీద పోతుంటే. సో ఆమె చూస్తారే, చాలా రోజులతో చూసాను ఈ ఆంటీని అనేది అనిపించింది నాకు. సో దెన్ ఇలా ఉంటే సో ఈ మౌలి యాజ్ యూజువల్గా వాళ్ళ ఫాదర్, నువ్వు చదువుకో, లేదా అట్లీస్ట్ మ్యూజిక్ అన్నా ఇంట్రెస్ట్ ఉంటే మ్యూజిక్ అన్నా నేర్చుకో అని ఫోర్స్ చేస్తుంటాడు, రైట్. సో మౌలికి పెద్దగా మ్యూజిక్లో కూడా 2 ట్యూన్ వాయిస్తాడు. ఒకటేమో హ్యాపీ బర్త్డే ట్యూన్ వాయిస్తాడు, ఇంకొక ట్యూన్ ఏమో అది కార్ రివర్స్ చేస్తే ట్యూన్ అదే వాయిస్తాడని చెప్పి ఊరికే రాజీవ్ కనకాల ఇతన్ని అంటుంటాడు అనమాట. సో మనం ఆలోచిస్తే ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ మూవీ ఫస్ట్ మనకు అర్థమైపోతుంది. ఎలాగో చదువులేదు కాబట్టి వాళ్ళు జనరల్గా నాకు వేరే పేరెంట్స్, మా ఫాదర్ అయితే ఎడ్యుకేషన్, మా ఇంట్లో అయితే ఎడ్యుకేషన్ తప్పించి వేరే ఏ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేసినట్టు గుర్తుండలేదు నాకు. నేనే కాదు, నా ఫ్రెండ్స్లో కూడా ఎవరు కూడా కరాటెక్ కానీ ఇట్లా మ్యూజిక్ కానీ ఏ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయలేదు. సో ఈ సినిమాలో ఆబ్వియస్గా అతను ఎంకరేజ్ చేస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్ కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చేసింది, ప్రాబబ్లీ విల్ ఎండ్ అప్ లైక్ సంథింగ్ ఏదో మ్యూజిక్ తోటి ఎండ్ అప్ అవుతాడు. ఫస్ట్ మనకు ఒక ఫోర్ షాడోయింగ్ లాగా అనిపించేస్తుంది అనమాట. సో నాకైతే అట్లనే అనిపించేసింది. అండ్ అది మ్యూజిక్ ఇతివృత్తమే అనమాట సినిమా కూడా. సో దెన్ ఈ మౌలి అనే క్యాండిడేట్ లైక్ అతనికి ఒక రిలేషన్షిప్లో ఉంటాడు, అది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఫెయిల్ అయిపోతుంది. సో తను ఎంసెట్ అవన్నీ మన సర్కమ్స్టాన్సెస్ ఇందాక చెప్పినట్టు
కాలేజ్కి వెళ్తే అతను ఓమార్ షేప్లో హాల్ టికెట్ కూడా సరిగ్గా మ్యాప్ చేయలేకపోతాడు. అండ్ సిమిలర్లీ అతను ఎంసెట్లో ఆబ్వియస్గా సీట్ రాదు. సో దెన్ వాళ్ళ డాడీ రాజీవ్ కనకాల వచ్చి, అరే నేను ఇప్పుడు నీకు పేమెంట్ సీట్ కొంటే అందరూ నేను లంచాలు తీసుకుంటున్నా అందరికి తెలుసు కాబట్టి బాగా లంచాలు తీసుకొని నేను నీకు పేమెంట్ సీట్ కొన్నా అనుకుంటారు. సో వాట్ యూ డూ ఇస్ లైక్ లాంగ్ టర్మ్ చేయమని అంటాడు. సో లాంగ్ టైం చేయాలంటే ఎంపీసీ కూడా లాంగ్ టైం చేస్తాడు అంటాడు. సో నేను అప్పుడే నవ్వుకున్నా. దెన్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ బైపీసీ కూడా లాంగ్ టర్మ్ సెంటర్ ఉంటుంది అనమాట అక్కడ. సో దెన్ లాంగ్ టర్మ్ సెంటర్లో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటాడు, మౌలి వాళ్ళ ఫ్రెండ్. అతనేమో ఇంటర్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి లాంగ్ టర్మ్ అని చెప్పి లాంగ్ టర్మ్ కవరింగ్ ఇస్తున్నాడు, సంథింగ్ ఏదో చెప్తున్నాడు. పిల్లోడు ఈ మధ్య బాగా కామెడియన్ బాగా చేస్తాడు అనమాట. హ్యాపీ స్కిట్స్ చేస్తాడు. అతని పేరు జయకృష్ణ అంట. ఇందాకనే ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నా అతని గురించి ఏదో రీల్. సో ఆ అబ్బాయి మౌలి ఫ్రెండ్ లాగా ఉంటాడు. అతని సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇదంతా వీళ్ళు తెలంగాణలో, మన తెలంగాణ మనం ఉన్నప్పుడు ఎంసెట్ ఒకటే ఉండే కదా పేపర్, బట్ ఇక్కడ ఆంధ్ర సెట్ బాగుందా తెలంగాణ సెట్ బాగుందా సంథింగ్ అలా చూపిస్తున్నారు అనమాట తెలంగాణ అని. సో తెలంగాణ ఎందుకు పెట్టిండ్రా అని నన్ను ఆలోచిస్తే 2009, 2010 టైంలో హైదరాబాద్లో బాగా తెలంగాణ మూమెంట్ టైం బంద్ అయినట్టున్నాయి కదా. సో మనకు ఐడియా లేదు. సో ఆ టైంలో అయిందని చెప్పి కాలేజ్ నుంచి వాకౌట్ అయింది. సో అయిందని యాక్చువల్గా ఆ టైంలో చదువుకున్న వాళ్ళందరూ చాలా లక్కీ అనిపిస్తుంది నాకు. కపుల్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళకి తెలంగాణ బంద్ మూమెంట్లో స్కూళ్ళు కాలేజీలు లేవని విన్నాను. మేమైతే రోజు స్కూల్లో పోయి ఆ టైంలో యూనో ఒక్క డే లీవ్, ఏబీవీపీ వాడు ఎప్పుడు వస్తాడా అన్న రా అన్న. మేము కూడా ఆ పిల్లోడు, మాకు సెల్ ఫోన్ లేదు ఆ టైంలో రైట్ మన టైంలో. బట్ ఏబీవీపీ వాళ్ళు వస్తే, ఆ పక్క కాలేజ్ నలందాలు వస్తే మేము రత్నాకి వెళ్ళి మా కాలేజ్ కూడా పంపించి వాడి వెయ్యి పట్టుకర వచ్చి, సో అట్లాంటివన్నీ మేము కూడా చేసేటోళ్ళం అనమాట. సో అవన్నీ రిలేటబుల్ అనిపించింది. బట్ మాకేది ఇంటర్మీడియట్లో కూడా మనకి రత్నాలో షెట్టి సార్ అని ఉండేవాళ్ళు. ఉన్నారో లేదు కానీ అందరినీ పడేయాలని కొట్టేవాళ్ళు అనమాట. లైక్ ఎవడన్నా లేట్ వచ్చినా ఇట్లాంటివి అని చేసిన. సో అవన్నీ గుర్తొచ్చిన, ఆ డేస్ అన్నీ గుర్తొచ్చారు. ఎంత అంటే స్టూడెంట్ లైక్ యూనో ఎంత ప్రెజర్ ఉంటుంది. ఒక ఎంసెట్ ఒక దిక్కు, ఇంటర్మీడియట్ ఒక దిక్కు, లైక్ టర్నింగ్ పాయింట్ అంటారు, ఇంట్లో ప్రెజర్ ఉంటుంది. అవన్నీ ఉన్నా ఈ పిల్లోడికి మళ్ళీ లవ్ స్టోరీ చూపిస్తే ఆ టైంలో అంత టైం థింక్ చేస్తే అంత టైం అయితే ఉండకపోయేది మనకి. ప్రాబబ్లీ బైబీసీ కాబట్టి మనము ఉండకపోయేది. బట్ ఇదే లాంగ్ టర్మ్లో బైబీసీ అని చెప్పినందుకు ఈ అమ్మాయి ఎవరైతే ఇంకొక అమ్మాయి చేరుతుంది, ఆ అమ్మాయి వచ్చేసి హీరోయిన్ అనమాట. ఆ అమ్మాయి బైబీసీ లాంగ్ టర్మ్ ఉంటుంది. సో దెన్ ఆబ్వియస్గా మౌలి ఇంట్రెస్ట్ పెంచుకుంటాడు ఆమె మీద. లైక్ యూనో హీ స్టార్ట్స్ హిట్టింగ్ ఆన్ హర్. తనకి బావ కూడా అదే కాలేజ్లో ఉంటాడు. దెన్ ఆఫ్టర్ సమ్ టైం ప్రపోజ్ చేస్తే తను ఓకే చెప్పేస్తుంది. బట్ ఒక చిన్న ట్విస్ట్ ఇస్తుంది. ఏంటంటే లైక్ నేను నీకన్నా 3 years పెద్ద, నేను 3 years నుంచి లాంగ్ టర్మ్ చేస్తున్నా అంటుంది. సో అయితే మీరు ఆంటీ అని అంటారు. ఆమె పడేలో కొంచెం మీద కొడుతుంది. అది ఇంటర్వెల్ అనమాట. సో ఇప్పుడు తర్వాత ఏమవుతుంది, తర్వాత సెకండ్ హాఫ్లో మూవీలో 3 years పెద్ద అయితే ఏముంది, బట్ స్టిల్ ఐ లైక్ యూ, యూనో లాంగ్ డిస్టెన్స్ అయినా కంటిన్యూ చేద్దాం అని ఇద్దరు ఓకే అనుకుంటారు. దెన్ లైక్ అప్పుడే బాహుబలి సినిమా రిలీజ్ అవుతుంది అనమాట. వీని ఫ్రెండ్స్ అంటారు, అరే బాహుబలి సినిమా ఫ్లాప్ అవుతుంది చూడు, వీళ్ళ కూడా ఫ్లాప్ అవుతుంది చూడు అంటారు. లేదు 2015 స్టోరీ ఇలాగ చూపిస్తారు అనమాట. తర్వాత ఏం చెప్తారు, వాళ్ళది హిట్ అవుతుంది లవ్ స్టోరీ. బాహుబలి సినిమా హిట్ అయింది, వాళ్ళ లవ్ స్టోరీ కూడా హిట్ అయింది, నీ అంచనాలను తప్పని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడుకుంటారు అనమాట. సో సంథింగ్ అట్లా చూపిస్తారు. సో దెన్ ఇదే టైంలో ఏమవుతుంది, ఈ మౌలి ఆ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అది ఆమె బర్త్డేకి ఒక వీడికి ఉన్న లైక్ మ్యూజిక్ టేస్ట్ కూడా ఉంటుంది కదా, ఒక పాట ఏదో కంపోజ్ చేసి ఒక ర్యాప్ సాంగ్ లాగా పంక్ గింక్ పెట్టుకొని ఏదో పాట కంపోజ్ చేసి అమ్మాయికి గిఫ్ట్ లాగా ఇస్తాడనమాట. సో అది చూసి అది ఆమెకు పంపిస్తే అనుకోకుండా వీళ్ళ డాడీ, అమ్మాయి వాళ్ళ డాడీ ఎవరైతే మన రాజమౌళి బ్రదర్ ఉంటాడో, కీరవాణి వాళ్ళ బ్రదర్ అనే పేరు మర్చిపోయాను నేను, కంచి ఎస్ఎస్ కంచి సంథింగ్ ఏదో ఉంటుందండి. అదే మన మర్యాద రామన్లో కొబ్బరి బొండం రావట్లేదు అంటాడు కదండి అతను. సో అతను ఉంటాడనమాట ఫాదర్. అతను చూసి అరే ఏంట్రా మా అమ్మాయికి ఆ పాట ఇది హాంట్ అయిపోయి ఇంకా ఎక్స్ట్రా ప్రెజర్ పెట్టేసి అమ్మాయి మీద, బికాస్ ఈ బోత్ ఆఫ్ దెమ్ డాక్టర్స్, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, అమ్మాయి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్. సో వాళ్ళ మదర్ వచ్చేసి మన ఆంటీ కీచుకొని చూడండి, పోసారి మురళీకృష్ణ మూవీలో యాక్టింగ్, సత్య సంథింగ్ ఏదో ఉంటుంది అమ్మాయి పేరు. సో ఆమె అనమాట. సో ఉంటారు. సో ప్రెజర్ పెట్టేస్తారు అమ్మాయి మీద, ప్రెజర్ పెట్టేసి హౌస్ అరెస్ట్ చేస్తారు. సో దెన్ అగైన్ వాళ్ళ ఫ్రెండ్స్ మన ఖుషి సినిమాలుగా ట్రై చేస్తుంటాడు ఆ అమ్మాయిని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఇంట్లో అంతా హౌస్ అరెస్ట్ చేస్తారండి. సో దెన్ ఇదే ప్రాసెస్లో లైక్ లైక్ వాళ్ళ స్కూల్లో కంప్లైంట్ పోతుంది. ఫోన్ చేస్తే ఇలా ఫ్రెండ్సే మిమిక్రీ చేసి వాళ్ళ ఫాదర్ లాగా, రాజీవ్ కనకాల్ లాగా లైక్ దే థింక్ లైక్ దే విల్ యాక్ట్ అండ్ దే విల్ సేవ్ అనమాట.
మౌలిని. సో ఇదంతా చూస్తే తర్వాత లైక్ గందరగోళం మధ్యలో లాస్ట్కి రాజీవ్ కనకాల సంహౌ రియలైజెస్ దట్ దిస్ గై ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇతను జర్నలిజం చేస్తూ ఉంటాడు. ఈ పిల్లోడు మాస్ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాడు. బట్ సరే ఎట్లా ఎంపీసీ అవ్వట్లేదు కదా అని అనుకొని అది గొడవలు అవుతాయి. లాస్ట్కి ఆ సాంగ్ ఏదైతే అమ్మాయి కోసం కంపోజ్ చేసిండో ఆ సాంగ్ రాజీవ్ కనకాలకు చూపిస్తే రాజీవ్ కనకాల అరే అట్లీస్ట్ నువ్వు మ్యూజిక్ అయినా నేర్చుకుంటున్నావు, వెరీ ఇంప్రెస్డ్ విత్ దిస్ స్టఫ్ అని చెప్పి ఆయన వాళ్ళ సర్ని ఓకే అంటాడు. అండ్ దెన్ తర్వాత కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ తర్వాత వాళ్ళిద్దరు ఆ అమ్మాయి ఏమో బయోటెక్నాలజీ, నేను కూడా యాక్చువల్గా బయోటెక్నాలజీ చేసిన అనమాట, బైపీసీ తీసుకుంటుంది. సో తీసుకొని లైక్ అది ఇద్దరు లైక్ పెళ్లి చేసుకుంటారు కొద్ది రోజుల తర్వాత. చేసుకున్నాక ఆ పెళ్ళిలో అండి ఒక ఈ అంతా కూడా మౌలి అంటాడు ఒక డైలాగ్ ఏంటంటే నువ్వు అప్పర్ క్యాస్ట్ నేను అప్పర్ క్యాస్ట్, నువ్వు రిచ్చే నేను రిచ్చే అంటాడు. సో అది కొద్దిగా నాకు ఇబ్బందిగా అనిపించింది, ఆ డైలాగ్ పెట్టాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. అంటే మీరు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోవర్ క్యాస్ట్ని పెళ్లి చేసుకోవద్దా, లోవర్ క్యాస్ట్ వాళ్ళు అప్పర్ క్యాస్ట్ పెళ్లి చేసుకోవద్దా అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే వచ్చింది నాకు. బట్ ఆయన చెప్పే విధానంలో ఏంటంటే లైక్ మీ డాడీకి ఏం అబ్జెక్షన్ ఉండదు, ఇద్దరం ఒకటే క్యాస్ట్ కదా అన్నట్టు, అప్పర్ క్యాస్టే కదా అన్నట్టు అనుకున్నాడు. బట్ నేనున్న నా సర్కిల్లో చూస్తే అందరూ లైక్ బట్ దీని తర్వాత ఇంకొకటి కూడా అంటారు, ఏంటంటే నువ్వు రిచ్ నేను రిచ్చే కదా, మా డాడీ కూడా మస్తు సంపాదించండు లైక్ లంచాలు తీసుకొని, మీ అయ్య కూడా మస్తు సంపాదించండు అని అంటాడు మా తెలంగాణ భాషలో. సో దెన్ పెళ్ళిలో కూడా రాజీవ్ కనకాల అదే డైలాగ్ అంటాడు, ఏమంటాడు లాస్ట్కి నాకు మన క్యాస్ట్ కాకపోయినా మన ఇది కాకపోయినా వాళ్ళు రిచ్ మనం రిచ్ అని చెప్పి సంబంధం ఒప్పుకున్నాను అంటాడు. సో అది కరెక్ట్ పాయింట్ అనిపించింది, ఎందుకంటే బేసిక్గా ఈ లవ్ ఈ ఏజ్ ఇదంతా ఎవరు చూస్తున్నారండి, నాకైతే త్రాష్ అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఉన్న లవ్ మ్యారేజ్ చూస్తే ఎవరు ఏ అమ్మాయి బీద అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది, ఎవరు చేసుకోవట్లేదు కదా. రిచ్ ఉన్న అమ్మాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ క్రీడ్ అమ్మాయిలు చాలా సెలెక్టివ్గా ఉన్నారు. లైక్ ఓన్లీ రిచ్ ఉన్న అబ్బాయిని అంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ మంచి వెల్ ఆఫ్ ఉన్న అబ్బాయిని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కాకుండా అరే రిచ్ ఉన్నాడా లేదా చేసేసుకుంటున్నా. అబ్బాయి సొంతంగా ఏమన్నా వాట్ ఈస్ ట్రైంగ్ టు డూ, అతని కెరియర్ గోల్స్ ఏంది, హౌ ఈస్ గోయింగ్ టు లైక్ చర్న్ హిస్ కెరియర్ అనేది ఏ అమ్మాయి కూడా పట్టించుకోవట్లేదు. సో అది కొద్దిగా అది కూడా చాలా రిలేటివ్గా లైక్ చెప్పారు కదా, చాలా వాస్తవికానికి చాలా దగ్గరగా తీసుకున్న డైరెక్టర్ కాబట్టి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. అండ్ మూవీ కొద్దిగా లో క్వాలిటీలో ఉన్న అండ్ దెన్ అలాగే వెరీ రిలేటబుల్ లైక్ బంద్ కాడ నుంచి లైక్ ఎంసెట్ ఓఎంఆర్ షీట్ కాడ నుంచి నేను చెప్పినట్టు బయోటెక్నాలజీ నేనే ఉన్న ఎగ్జాంపుల్ అందులో. ప్రతి నా లైఫ్ స్టోరీలో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నేను ఈ సినిమాలో చూసిన. సో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు మనము లైక్ మొన్న సినిమా వచ్చింది ప్రదీప్ రంగనాథన్ది, కపుల్ ఆఫ్ మూవీస్ వచ్చాయి రైట్, లవ్ టుడేనో ఇంకొకటి సినిమా కూడా వచ్చింది డ్రాగన్లో కాల్ సెంటర్లో లైక్ ఇంటర్వ్యూ ఫేక్ చేయడం ఇలాంటివన్నీ కొన్ని థింగ్స్ పెట్టారు రైట్. సో ఇందులో కూడా అలాంటివన్నీ పెట్టే వరకు అలా చాలా రిలేటబుల్ అయిపోయి చాలా కనెక్టివిటీ వచ్చేసింది మూవీలో. సో ఈవెన్ దో లైక్ ఇట్స్ వాస్ లిటిల్ బిట్ ఓకేష్ అనిపించిన మూవీ, బట్ ఆన్ స్క్రీన్ చూస్తే ఇప్పుడు నేను మీకు అరే చాలా కనెక్టివిటీ అనేది వచ్చేసింది అనమాట. సో అందుకే సినిమా ఈ రేంజ్లో హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా తప్పకుండా చూడండి, మీరు ఇంటర్మీడియట్ ఈ 90s నుంచి చేసినా మీరు కూడా రిలేటబుల్గా చాలా కనెక్ట్ అవుతారు మూవీ. అండ్ చాలా టైం పట్టింది ఇలాంటి సబ్జెక్ట్ రావడానికి మన దగ్గర. అండ్ సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ లైక్ వెరీ సింపుల్ సబ్జెక్ట్, వెరీ నోన్ స్టోరీ, బట్ లైక్ ఐ సెట్ సీన్స్ అన్నీ రిలేటబుల్ ఉండే వరకు అలా బాగా కనెక్ట్ అవుతున్నాం. సో నా రివ్యూ వచ్చేసి 3.5 అండి. యూ విల్ వాంట్ టు బి డిసప్పాయింటెడ్. అండ్ వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు మౌలి, ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యూ రియల్ బయట నుంచి వచ్చిన వ్యక్తి అనిపిస్తుంది నాకు. సో ఇలాంటి టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయాలి. వన్ ఆఫ్ ది ఫ్యూ మెయిన్లీ ఇలా రావడం, బయట క్యారెక్టర్స్లో చాలామంది వచ్చారు కానీ హీరోలో రావడం. సో లెట్స్ ఎంకరేజ్ దిస్ కిడ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. కీప్ వాచింగ్ మై స్పేస్. అండ్ ఇందాక చెప్పినట్టు మిరాయి సినిమా అండ్ అలాగే నెక్స్ట్ వీక్ ఓజీ, ఇంకా చాలా లైనప్ ఉంది. ఇప్పటి నుంచి ఇంకా మూవీస్ అన్నీ రెగ్యులర్గా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి రెగ్యులర్గా చూసి మీకు అప్డేట్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, టేక్ కేర్, లవ్ యూ ఆల్.